సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీషి మీడియా. సో నిన్న జరిగిన ఆరోపణలు అయితే అనకాపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి అల్లుడి మీద షాడో ఎమ్మెల్యే అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్ అయితే గుర్తించాయి. సో అవి ఏంటి నిజాలు ఏంటనేది మనం ఈరోజు అయితే అనకాపల్లి రావడం జరిగింది. ఇక్కడైతే మనం అనకాపల్లి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ఏంటి కొనతాల రామకృష్ణ గారి అల్లుడు షాడో ఎమ్మెల్యేనా, లేదంటే ఆయన ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా చేశారా, జనాలకి ఏం చేశారు ఏంటని ప్రతిదీ కూడా అడిగి మనం తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఫుల్గా చూసేయండి. సార్, ఇప్పుడు అనకాపల్లి ఎమ్మెల్యే అయినటువంటి కొనతాల రామకృష్ణ గారు అల్లుడిని షాడో ఎమ్మెల్యే కింద కొన్ని మీడియా ఛానల్స్ అయితే గుర్తిస్తున్నాయి. సో దాని మీద మీ స్పందన ఏంటండి? సార్, ఇదైతే మాత్రం తప్పుడు ప్రచారం సార్. మాకు అనకాపల్లి, మాది నరసింహరావుపేట చౌతునిది వార్డు. మాకు ఏ సమస్య అయినా సరే ఉన్న పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్తే కొనతాల రామకృష్ణ గారు మా సమస్య మీద వెళ్తే, ఆ రోజు సార్ ఏదో మీటింగ్ పని మీద బయటికి వెళ్తే మన భీమశెట్టి రామకృష్ణ గారు, రామ్కి గారు అందుబాటులో ఉన్నారు. సార్ తోటి ఇలా మా వార్డు సమస్యల కోసం ప్రస్తావన తేగా ఇలా సురక్షిత మంచినీటి పథకం కొలాయిలు మరమ్మతులు గురై ఉన్నవి. అవి కాక వీధి లైట్లు కూడా మరమ్మతులు గురైన కారణాలు మా వార్డు సమస్యల సార్ రామ్కి గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన వెంటనే స్పందించి అధికారులకు వెనువెంటనే సమాచారం తెలియజేసి మా వార్డు తాలూకా సమస్యలు వెనువెంటనే పరిష్కారం చేశారు సార్. అది చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి అందరూ కలిసి. ఎందుకంటే రామకృష్ణ గారి సేవల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే అంత అనుభవం ఉన్న కుర్రలు, మేము చిన్నపిల్లలమే, మాకు తెలిసింది కొట్టుకుంటే రామకృష్ణ గారు అంటే ఒక రెబలు. అంటే వాళ్ళ అల్లుడు గారు కూడా పేరు కూడా ఇప్పుడు ఎవరు చెడవు. ఎందుకంటే అతను ప్రతి విషయంలోకి చిన్న కష్టం వస్తే నష్టం వచ్చింది అందరి దగ్గరకు వచ్చి, కార్యకర్తల దగ్గర అందరికి వచ్చి చాలా గౌరవంగా మాట్లాడడం అందరూ. సార్, అది రాంగ్ డిసిషన్ అండి. అది కూటమి ప్రభుత్వం ఉన్నందువల్ల ప్రతిపక్షాలని ప్లస్ అతను అనకూడగానే అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఏ చిన్న విషయానికైనా సరే ఆ సారు ప్రతిదీ కూడా పట్టించుకొని అందరికీ అనకూడదని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ప్రతిపక్షాలు కావాలని రుద్ది దీన్ని ఆయన్ని వేడగా పబ్లిసిటీ చేద్దామని అనుకుంటున్నారు. రోడ్లు వేయించడం కానీ అన్నిట్లో ముందుగా ఉంటున్నారు. కాకపోతే ఆయన మీద ప్రచారం చేయడం, వేరే వీడియో వాళ్ళు గట్రా ప్రచారంగా రాంగ్గా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన మంచి కార్యక్రమాలకి జనంలో ముందుకు నడిపిస్తున్నారు. అంటే యాక్చువల్గా ఇది ఖచ్చితంగా రాంగే ఉంది. అంటే నేను యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. రామ్కి గారు అంటే అనకాపల్లి పరంగా ఫుల్ మంచి నేమ్ ఉంది ఆయనకి. యాక్చువల్గా ఎన్నికల క్యాన్వాన్సింగ్లో కానివ్వండి, ఆఫ్టర్ ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ఎన్నికైన తర్వాత కూడా ఆయన పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. అందరికీ మెయిన్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటారు. కాకపోతే ఏంటంటే ఆయన మంచి ఫేమ్ ఉంది కదా, అలా వాళ్ళ మీద రాలేయడం సహజం. ఎందుకంటే ప్రజలకి నిత్యం అందుబాటులో ఈరోజు ఆయన చాలా సేవలు అందిస్తున్నారు. ఏ సమస్యలు వచ్చినా ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా ఆయనతో కలిసి ఈ సమస్య ఇది ఇలా పలానా దగ్గర ఈ సమస్య ఉందంటే ఆ సమస్యను వెంటనే ఆయన పరిష్కరిస్తున్నారు.